హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి మన దగ్గర రైస్ బ్యాగ్ ఉంటుంది కదండి, అది ఎలా రీయూజ్ చేయాలో చూపించబోతున్నాను అండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇదైతే 25 kgs బ్యాగ్ అండి. ఈ బ్యాగ్ని వచ్చేసరికి నేను చూపిస్తున్నాను చూడండి. ఓపెన్ ప్లేస్లో వచ్చేసరికి ఈ 2 sides ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత మనం మడి చేసుకొని కుట్టేసుకోవాలండి. 2 sides కుట్టేసుకోవాలండి. దీంతో అయితే మనం కర్రలు సంచి తయారు చేయబోతున్నామండి. దీనికైతే కర్రలు కావాలి కదండి. పాతవి ఏమైనా మీ దగ్గర కర్రలు ఉంటే అవి వాడుకోండి. నేనైతే పాత కర్రల సంచి కర్రలే వాడుతున్నానండి. ఇవైతే లోపల పెట్టేసుకోవాలండి. మనం ఇలా కుట్టేసుకున్న తర్వాత కర్రలు అయితే లోపల పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత మనం పట్టుకునే దానికి హ్యాండిల్ మాదిరి కావాలి కాబట్టి మనం కుట్టుకున్నాం కదండి, దానికి కొంచెం కిందనే హ్యాండిల్ మాదిరి మనం కట్ చేసుకోవాలండి. ఏ షేప్లో అనేది మీకు తెలుసు కదండి, స్క్వేర్ షేప్లో అలా కట్ చేసుకోవాలండి. నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా చాక్ తీసుకొని మనం కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటే మనకు కర్రల సంచి అనేది రెడీ అయిపోతుందండి. ఇదైతే చాలా బాగా యూస్ చేసుకోవచ్చండి. మనం కూరగాయలు తీసుకోవాలన్నా, సరుకులు తెచ్చుకోవాలన్నా సరే ఈ బ్యాగ్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది